ప్రభువునందు అత్యంత ప్రియమైన అబ్దుల్ సువార్త టీవీ ప్రేక్షకులకు అంతమాత్రం కాకుండా యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మంచి సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మత్తయి సువార్త 10వ అధ్యాయము 31వ వచనాన్ని సమయంలో చదువుకుందాం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు. మీరు శ్రేష్ఠులు అనేటువంటి అంశం మీద కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రభువారు చక్కని భరోసాతో మన పట్ల ఆయనకున్నటువంటి కృపా వాత్సల్యతను తెలియచేస్తూ చెప్తున్నటువంటి మాట ఇది ఎంతో గొప్ప ఆదరణను, గొప్ప ఇన్స్పిరేషన్ మనకు అనుగ్రహిస్తుంది. ఏమి అంటే మీరు శ్రేష్ఠులు. దేనికంటే శ్రేష్ఠులు? మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఈ అంత గొప్పదాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అనేక మంది అసలు ఎందుకు నేను బ్రతుకుతున్నానా, చనిపోతే బాగుండు అనుకునేవారు ఉంటారు. నా జీవితం అనవసరం, ఏదో రకంగా నేను అంతం చేసుకోవాలి అనుకునేవారు ఉంటారు. నా వల్ల ఎవరికి ఏ రకమైన ఉపయోగం లేదు, ఇంక నేను బ్రతికి ఏమి అనుకునేవారు ఉంటారు. చాలామంది వారి యొక్క జీవన నేపథ్యం నిరాశ, వ్యతిరేకమైనటువంటి దిశలో వెళ్తున్నటువంటి వారు, నిస్పృహలకి లోనైపోతున్నటువంటి వారు. ఆ నిరాశ నిస్పృహల్లో వారి యొక్క జీవన నేపథ్యాన్ని వైరాగ్యం వైపు తీసుకెళ్తున్నటువంటి వారు, ఏదో రకంగా వాళ్ళని చంపుకోవాలి అనుకుంటున్నటువంటి వారు ఈనాడు అనేక మంది ఉన్నారు. మృతమైన పరిస్థితులు ప్రజల యొక్క జీవన విధానాల్లో మనం చూడగలుగుతున్నాం. కారణం వారి యొక్క విధానం, దేవుడు వారికి ఇచ్చినటువంటి ధన్యత వారు గుర్తించనక సతమతమైపోతూ అనేక ఆడిపోట్ల మధ్య నివసిస్తూ ఉన్నారు. ప్రభు మనకు చక్కని భరోసా ఇస్తున్నారు. ఏమనంటే మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు. దేవుడిచ్చిన ఆ శ్రేష్టమైన ధన్యతను మనం కాపాడుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకనంటే సృష్టి అంతటిని ప్రభు మాటతో చేశాడు, కానీ మనిషిని తను మట్టి నుండి తీసి ఆ యొక్క మనిషిగా ఏర్పాటు చేసి తన జీవవాయువును ఊదగా మనిషి జీవాత్మాయును అని చూస్తాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మన తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవట. అంత మాత్రం కాకుండా మన దినములన్నీ కూడా గుర్తిరిగినటువంటి వాడు. మన సమస్తము ఆయన ముందు ఉన్నాయి. నీ ప్రాకార నిత్యమున ఎదుట ఉన్నవి అంటాడు దేవుడు. భయపడవలదు సహోదరుడా, సహోదరి, మనం శ్రేష్టమైనటువంటి వారు. ప్రాకు పురుగులతోనూ ఏలికి లేని చేపలతో సమానులుగా చేసినాడు అని కూడా మన వాక్య భాగంలో చూడగలుగుతాం. అయితే దీని అంతటికీ నాయకుడు ఆయన, మన తండ్రి ఆయన, మన ప్రభువు ఆయన. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీను అంటాడు. ఆయనే మన ప్రాపకుడు, ఆయనే మన పోషకుడు, ఆయనే మన నిత్యాశ్రయ దుర్గం, ఆయనే నా కొండ, నా కోట, నా సమస్తము ఆయన అంటాడు భక్తుడు. ఈరోజు మనం పరవశించి దేవుని సన్నిధానంలో ఈ మాట చెప్పవలసిన వారం విన్నాం. మేము అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఇదే మాట మనము మిగిలినటువంటి భాగాల్లో కూడా మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 25, 26 వచనాలు మనం గమనించినట్లయితే ప్రభు వారి విధంగా గుర్తు చేస్తూ ఉన్నారు. అందువల్ల నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదుమని మీ ప్రాణమును గురిచేయను, ఏమి ధరించుకుందామని దేహమును గురిచేయను మీరు చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినవి పరలోకమందున్న తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? ఎందుకై చింతిస్తారు? కాకి పిల్లకు ఆహారం సిద్ధపరచగలిగినటువంటి వాడని నేను, సమస్త పశుపక్షాదులకు ఆహారం ఇచ్చేటువంటి వాడని నేను పోషణకర్తను, అనుగ్రహదాతను నేను. వాటి కొట్టు లేదు, గరిసె లేదు, ఆ పక్షులు ఏమి కూడా కూల్చుకోవు. ఏ పూటకు ఆ పూట దేవుడిచ్చిన దాన్ని బట్టి స్తోత్రం చెల్లించి వాటి చిన్న చిన్న నోళ్లతో అవి ఈ విధంగా ముట్టుకొని వాటి తాగే నీళ్లు కానీ ఏమైనా తీసుకొని పైకి ఎత్తి స్తోత్రం చెప్పి తీసుకుంటాయి. ఎంత గొప్ప ధాన్యత!
మీరు ఎందుకు భయపడుతున్నారు? ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అని మీరు చింతించొద్దు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు, ఆ యొక్క పక్షుల కంటే మీరు బహు శ్రేష్ఠులు కారా? మీలో ఎవడును చింతించడం వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు. వస్త్రాల గురించి మీరు చింతించొద్దు, మిగతా విషయాలన్నీ గురించి ఏమి చింతించొద్దు. ఎవరి మనసుని మీద ఆనుకుంటుందో వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాను అని చెప్పినాడు ఆయన. మనం ఆయనపై ఆనుకొని ఆయన పైన మన భారం ఉంచి మనం ఆయన సన్నిధానములో కొనసాగవలసిన వారమి ఉన్నాం. లూకా సువార్త 12వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఆ మాట ఒకసారి గుర్తు చేసుకుందాం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? దేవునికి స్తోత్రం. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. మత్తయి సువార్తలో చూసాం, అదే మాట లూకా సువార్తలో కూడా ప్రభువారు చెప్పిన మాటను మనం తలంచుతూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ స్నేహితుడా, సహోదరుడా, సహోదరి, మనం బహుశ్రేష్ఠులం. ఎందుకనగా ఆయన స్వరూప్యములో మనం సృజించబడ్డాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించాడు. ఎంత గొప్ప ధన్యత! స్త్రీనిగాను పురుషునిగాను ఆయన సృజించినటువంటి విధానం గొప్పది. అందుకే 139వ కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు అంటాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు, నా నడక, నా పడక, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ మూమెంట్ యు నో వెరీ వెల్. నీకు అన్నీ ఎరుగుదువు ప్రభా, నీకు సమస్తము తేటగా కనబడుతుంది. నేను ఎక్కడికి వెళ్తాను నీ దగ్గర నుండి అంటాడు. ఈరోజు వాక్యాన్ని వీక్షిస్తున్న మనం ఎల్లరము కూడా బహుశ్రేష్ఠులము. మన జన్మ గొప్ప జన్మ. ఆయన స్తుతించి ఆరాధిస్తూ, ఆయన కీర్తిస్తూ, ఆయన కొరకు నడిచేటువంటి గొప్ప ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. మొదటి పేతురు పత్రికలో కూడా ఈ విధంగా రాయబడింది. ఆ మాట ఒకసారి గుర్తు చేసుకుందాం. ఏమి అనగా, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాశయములు ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులని యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఏర్పరచబడిన వంశం, రాజుని యాజక సమూహం, ఆయన సొత్తైన ప్రజలు. మీరు కృంగిపోవలదు, ఏ రకమైన అసౌకర్యం తీసుకొచ్చుకోకూడదు. ఆయన కృపలో మనము ముందుకి అడుగులు వేయవలసినటువంటి వారం విన్నాం. 100వ కీర్తనలో కూడా భక్తుడి విధంగా గుర్తు చేస్తాడు. ఆ మాట ఒకసారి గుర్తు చేసుకుందాం. 100వ కీర్తన 3వ వచనం, యెహోవాయే దేవుడిని తెలుసుకునండి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనము ఆయన వారము, మనం విలువ పెట్టి కొనబడినటువంటి వారం. కనుక మన దేహాలతో ఆయన స్తుతించాలి, ఆయన మహింపరచాలి. పరిశుద్ధాత్మునికి ఆలయమైనటువంటి యొక్క హృదయంలో వేరే వారికి చోటు ఉండకూడదు. మనం దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు. లోకము, లోక ఆశలు గతిస్తాయి. లోకమును దానిలో దేనిని మీరు ప్రేమించకూడి. మీరు దేవుని సంబంధులు, దేవునికి మీరు మొదటి స్థానం ఇవ్వాలని వాక్య భాగంలో చూడగలుగుతున్నాం. ఎవరు లేరేమో, ఒంటరిగా ఉన్నావేమో, నీకు ఆధారం అంటూ ఏదీ లేదేమో, భవిష్యత్తును కూర్చుని చింతలో ఉన్నావేమో, మనము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము. అంత మాత్రమే అక్కడ చూస్తే మనము ఆయన ప్రజలము. మన తండ్రి ఆయన. గొప్ప దేవ, నాకు తండ్రివి అంటూ భక్తుడు చక్కని పాట పాడతాడు. ఆకాశమందు నీవు నా గొప్ప తండ్రివయ్యా. 73వ కీర్తన 25వ వచనంలో కూడా ఈ విధంగా రాయబడింది. ఆ మాట ఒకసారి గుర్తు చేసుకుందాం. 73వ కీర్తన 25వ వచనం, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములో ఏది నాకు అక్కరలేదు. నీవే నా స్వాస్థ్యం, నా ప్రాపకుడువు నీవే, నా పోషకుడువు నీవే, నా స్వాస్థ్యము నీవే, నా పాలు నీవే. ఎంత గొప్ప దాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కృంగిపోవలదు, అధైర్యంతో బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు. మనం క్రీస్తు యేసునందు స్వతంత్రులమై ఉన్నాం. బానిసత్వం తొలగించబడింది. కనుక దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క స్వతంత్రాన్ని
మనం స్వతంత్రించుకొని ఆయన కృపలో అడుగులు ముందుకు వేయాలి. కానీ మళ్ళీ దాస్యమనే కాడి కింద మనం చిక్కుకోకుండా ఉండాలని ప్రభు గుర్తు చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా కొన్ని మాటలు మనం గమనించినట్లయితే మీరు శ్రేష్ఠులు అన్నాడు. అనగా మీరు గనులు, గౌరవనీయమైనటువంటి వారు హానరబుల్ పర్సన్స్. మనం ఎల్లరము కూడా గౌరవప్రదంగాను ఘనమైన వారముగాను శ్రేష్టమైనటువంటి జీవన నేపథ్యాన్ని మనం కలిగి ఆయన కృపలో అడుగులు ముందుకు వేయాలి అనేటువంటిది దేవుని యొక్క ఆకాంక్ష అయినది. మీరు శ్రేష్ఠులు అని చెప్పారు. ఆ శ్రేష్టతను గురించినటువంటి కొన్ని మాటలు ఈ సమయంలో చూద్దాం. దేవుని యొక్క వాక్య భాగం నుంచి కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం, ఎవరు శ్రేష్ఠులు? నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. భూమి మీద ఉన్నటువంటి భక్తులు శ్రేష్ఠులు, దేవుని నామ ఘనత కొరకు వాడబడుతున్నటువంటి వారు, దేవుని యొక్క నామ ఘనత కొరకు అడుగులు ముందుకు వేస్తున్నటువంటి వారు, తాము ఖర్చు అయిపోతున్నటువంటి వారు, ఆయన కృపలో కొనసాగుతున్నటువంటి వారు శ్రేష్ఠులు. భక్తులే శ్రేష్ఠులు, వారు దేవునికి ఇష్టులు. ఈరోజు మనం భక్తికరమైనటువంటి జీవన నేపథ్యాన్ని కలిగి ఉన్నామా? భయంతో కూడిన భక్తి మనం చేస్తున్నామా? కేవలం గుడి భక్తి చేసే వారంగా ఉన్నామా? ఆచార సాంప్రదాయమైన భక్తి చేసే వారంగా ఉన్నామా? లేదా శిలువ భక్తి చేసేవారుగా మనం ఉన్నామా? నన్ను వెంబడించుకోవాడు తన శిలువనెత్తుకొని నా కాడి ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోవాలి, నా కొరకు వాడు జీవించాలి. ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన కృపలో మనం కొనసాగుటకు, ఆయన భక్తులుగా శ్రేష్టమైనటువంటి ధన్యతను మనం పొందుకొని ఆయన కృపలో కొనసాగేటువంటి ఆ కృపా భాగ్యం కొరకై మనము ప్రార్థించవలసిన వారమే ఉంటూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మత్తయి సువార్త 12వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఈ మాటలు ఈ విధంగా రాయబడ్డాయి. ఒకసారి గుర్తు చేసుకుందాం. గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు, కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయడం ధర్మమే అని ప్రభు చెప్పాడు. ఎవరన్నా స్వస్థపరిచేటప్పుడు విశ్రాంతి దినమని, ఆ దినమని, ఈ దినమని మీరు అనుకోకూడదు. ఒకవేళ విశ్రాంతి దినమున ఏ మనుషుడికైనా గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిపోతే దాన్ని పైకి తీయడా? మరి గొర్రె కంటే మనిషి శ్రేష్టమైన వాడు కదా, కాబట్టి వానికి స్వస్థత అనుగ్రహించబడింది అని ప్రభువారు మనిషి యొక్క గొప్పతనాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా కీర్తన గ్రంథం 8వ అధ్యాయంలో కూడా మహిమా ప్రభావంతో నిండినటువంటి కిరీటము ఆయన మనకు ధరింపచేయువాడుగా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. అలసిపోకండి, కన్నీరు తుడుచుకొని లేచి ప్రభు కొరకు మనం ప్రకాశిద్దాం, ఆయన కృపలో కొనసాగుదాం, ఆయన సన్నిధానంలో మోకరించి సమస్తం మనం పొందుకోవటానికి అవకాశం ఉన్నది కనుక, ఆయన సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు కనుక ఆయన సన్నిధానంలో మోకరించి మన ప్రతి అవసరమును ప్రభు దగ్గర ఏకరవ పెట్టి ప్రార్థించి విశ్వాసము చొప్పున ఆయన చిత్తానుసారంగా మనం పొందుకోవటానికి అవకాశం ఉన్నది. అందుకని భక్తుడైనటువంటి పేతురు కూడాన మీరు శ్రేష్ఠులు, మీరు ఏర్పరచబడినటువంటి వారు, ఆయన కృప కాపుదల మీకు తోడుగా ఉంటుంది అనేటువంటి మాటను తాను కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. కావున ప్రియ సహోదరులారా, మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఏవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. శ్రేష్టమైన ప్రతి ఈవి పరసంబంధమైనదై జ్యోతిర్మయుడైన దేవుని యొద్ద నుండి మనకు వచ్చును కనుక శ్రేష్టమైనటువంటి ఈవులు అనుగ్రహించేటువంటి ఆ ప్రియ ప్రభు మనకు బహుశ్రేష్ఠుడై ఉన్నాడు. మనము కూడా శ్రేష్ఠులమే. ఆయన శ్రీమంతుడు, మనము శ్రీమంతులమే. ఆయన కృప కలిగినటువంటి వాడు, ధైర్యమైనటువంటి వాడు. ఆయన కృపలో మనం కొనసాగబద్ధులమై ఉంటూ ఉన్నాం. ఏది శ్రేష్టమైనది అని మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్య భాగంలో కొన్ని మాటలు ఈ సమయంలో చూద్దాం. మీరు శ్రేష్ఠులు అని గుర్తించాం. ఎవరు శ్రేష్ఠులు అనగా భక్తులు అని గుర్తించాం. ఫిలిప్పి 1:10లో పౌలు గారు ఒక చక్కని మాట మనం గుర్తు చేస్తాడు. ఫిలిప్పి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం, మీరు శ్రేష్టమైన కార్యములు వివేచింపగలవారగుటకు
మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారే క్రీస్తు దినమునకు నిష్కపడులను నిర్దోషులు కావాలని ప్రార్థించుచున్నాను. మీరు శ్రేష్టమైన కార్యం వివేచించ అగుటకు మీ ప్రేమ తెలివితో సకల విధమైన అనుభవ జ్ఞానముతో కూడినదై అది అంతకంతకు అభివృద్ధి పొందాలని నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మనం కూడా ప్రార్థిస్తూ ఆయన కృపలో మనం కొనసాగవలసిన వారం ఉన్నామని ఈ వాక్య భాగం ద్వారా గుర్తు చేసుకుంటూ ఉన్నాం. మంచిది. ఈ సమయంలో ఏది శ్రేష్టమైనది? మీరు శ్రేష్ఠులు అని అన్నారు. ఎవరు శ్రేష్ఠులో చూసాము. మనం శ్రేష్టమైనటువంటి ధన్యతను కలిగి అడుగులు ముందుకు వేయాలని భక్తులు కోరినటువంటి సందర్భాలు మనం గమనించాము. అయితే ఏది శ్రేష్టమైనది? కొన్ని మాటలు ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగం నుంచి గుర్తు చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో సమూయేలు ప్రవక్త సౌలు రాజుతో చెప్పినటువంటి మాట ఈ విధంగా రాయబడింది. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఏది శ్రేష్టమైనది అంటే బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. వినుటకు వేగిరి పడేవారుగా మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యం వినటం ద్వారా మన విశ్వాసం వృద్ధి పొందుతుంది. వినుట వల్ల విశ్వాసము కలుగును అని చూస్తున్నాం. చెవి గలవాడు వినుడుగాక అని వాక్య భాగంలో మనం చూడగలుగుతాం. ఈరోజు ఆయన మాట వినేవారంగా మనం ఉండాలి. అది దేవునికి ఇష్టం. బలులు అర్పించడం కంటే పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే ఆయన ఆజ్ఞ గైకొనుటయు ఆయన మాట వినుటయు శ్రేష్టము అనేటువంటి మాట మనము ఈ సమయంలో చూడగలుగుతున్నాం. అది చేయకుండా మన ఇష్టానుసారంగా ఎలా పడితే అలాగా అడుగులు ముందుకు వేసేసి మేము శ్రేష్ఠులము అని అనుకుంటే అది కేవలము భ్రమతో కూడినటువంటి భక్తి అని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. యెషయా గ్రంథం 48, 17, 18 వచనాలు ఈ విధంగా రాయబడింది. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడైన యెహోవానకు నేనే నీకు ఉపదేశము చేసేదను. నీవు నడవలసిన త్రోవను నేను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకించడం ఎంతో కోరుతున్నాను. ఆలకించడలా నీ క్షేమ నది వెలును, నీ నీతి సముద్ర తరంగములే ఉండును. నీ సంతానం ఇసుకవలే విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. నువ్వు నా ఆజ్ఞలను ఆలకించి ఎంతో కోరుతున్నాను నా కుమారుడా. నువ్వు అన్నిట్లో ఫలభరితిగా ఉండాలి, అభివృద్ధి చెందాలి. ఆయనను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును అన్న వాగ్దాన్ని జీవితం నెరవేర్చబడాలి అని అంటే ఆయన మాట వినాలి. అది శ్రేష్టమైనటువంటి అంశం. బలులు అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే దేవుని మాట వినటము శ్రేష్టము అనేటువంటి మాట చూస్తూ ఉన్నాం. తిరుగుబాటు చేయుట సోది చెప్పుటాను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలు పూజించడం సమానము. యెహోవా ఆజ్ఞను విసర్జించింది కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. సౌలు విసర్జించబడ్డాడు. సౌలు బదులుగా దావీదు రాజు కాగలిగాడు. కారణం ఆజ్ఞ మీరటం. ఆజ్ఞ తిక్కడమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఈ పరిస్థితి నుంచి మనం విడుదల పొందాలి అని అంటే దేవుని మాట వినటం, వాక్యానుసారంగా జీవించటం చాలా మంచిది, అది యోగ్యమైనది అనేటువంటి మాట ఈ సమయంలో గుర్తు చేసుకుంటూ ఉన్నాం. అందుకనే ప్రభువారు కూడా తన యొక్క బోధలో కూడా తెలియజేసినటువంటి మాట ఏమి అనంటే నా మాట వినుడు వారు శ్రేష్ఠులు. గమనించండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నా మాటలు విని వాడి చొప్పున చేయు ప్రతి వాడును. నా మాట వింటమే కాదు, దాని ప్రకారంగా నడిచేటువంటి వాడు, ఆ వాక్యానుసారంగా నడిచేటువంటి వాడు, దేవుని వాక్యానుసారం నడిచేటువంటి వాడు ఎప్పుడు తొట్టిల్లడు. తొట్టిల్లకుండా కంచి వేసి కాపాడే కృప దేవుని యొక్క సాకారం తప్పక ఆ వ్యక్తికి ఉంటుంది. ఈ నా మాటలు దాని చొప్పున నడుచు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురుసును, వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని వాని పునాది బండ మీద వేయబడను కనుక అది పడలేదు. క్రీస్తు అనేటువంటి బండ పైన మన జీవన నేపథ్యం ఉండాలి. మన జీవితాలని కట్టుకోవాలి, వాక్య ప్రకారం కట్టుకోవాలి. ఆయన మాట ప్రకారం,
ఆయన వాక్యానుసారంగా మనము జీవింపబద్ధులమై ఉంటూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మరొక మాట, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనములో, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. జ్ఞానము, భక్తుడు అంటాడు, ఈ జ్ఞానము ఎవరికైనా కొదువుగా ఉంటే వారు దేవుని ప్రార్థిస్తే అనుగ్రహించబడుతుంది అని యాకోబు 1:5లో కూడా చూస్తాం. గమనించండి, 14వ వచనం, ఆలోచన చెప్పడయు లెస్సైన జ్ఞానమునిచ్చటయు నా అవశ్యము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే, ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమి నీతి నా ఎదుగా ఉన్నవి, మేలి బంగారు కంటే అపరంజి కంటే నా వలన కలుగు ఫలం మంచిది, ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారు ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులు నింపుతాను. ఆ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. ఇంతకీ జ్ఞానం ఎవరు? జ్ఞానం అనగా దేవుడు. ఇక్కడ మనం గమనిస్తే యోబు గ్రంథంలో జ్ఞానం గురించినటువంటి చిరునామా భక్తుడు చాలా వివరంగా గుర్తు చేస్తాడు. ఒకసారి ఆ మాట చూద్దాం. యోబు గ్రంథం 28వ అధ్యాయము 28వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అదే జ్ఞానమునకు మూలం. అదే మాట సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో కూడా మనం గమనించగలుగుతాం పిల్లరా. ఏమి అనగా, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలము. ఆయనలో భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం, జ్ఞానాధారము ఆయన. అటువంటి అనుభవాన్ని మనం కూడా కలిగి ఉండాలి. మహాజ్ఞానవంతుడుగా ప్రసంగిగా పిలువబడినటువంటి సొలొమోను దేవుని యొక్క ఆజ్ఞలకు భిన్నంగా ప్రవర్తించి చాలా వ్యతిరేకమైనటువంటి దిశలో ప్రయాణం చేసి అనేక రకాల ఇబ్బందుల్ని తన వారికి అందించినట్లుగా మనం చూడగలుగుతాం. జ్ఞాన సంపూర్ణుడు ఆయన. యాకోబు పత్రికలో కూడా మనం గమనిస్తాం, పరలోకము నుండి దిగివచ్చు జ్ఞానము ఎంతో పవిత్రమైనది, అది ఎంతో ఆశీర్వాదకరమైనది అనేటువంటి మాట మనం చూడగలుగుతాం. గమనించండి, 3వ అధ్యాయం 15వ వచనం, ఈ జ్ఞానం పై నుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యములో జ్ఞానం వంటిది అయ్యున్నది. ఎలానగా మత్సరము వివాదం ఎక్కడ ఉండును అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యం ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదటి పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతో నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణ లేనిదై ఉన్నది. ఇది దైవికమైన జ్ఞానం, ఇది శ్రేష్టమైనది అని మనం గుర్తించగలుగుతూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మరొక మాట, కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 16వ వచనములో, నీతిమంతులు కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకు ఉన్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. నీతిమంతులు కలిగేది కొంచెమైనా సరే బహుమంది భక్తిహీనులకు ఉన్న ధన సమృద్ధి కంటే ఆ నీతిమంతుడుకున్న కొంచెము శ్రేష్టమైనది అని చూస్తున్నాం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండడం కంటే యెహోవా యందు భయభక్తులతో కొంచెము కలిగి ఉండటం మేలు అని కూడా గుర్తించగలుగుతాం. కనుక బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీదే అంటాడు దేవుడు కూడా. మనం శ్రేష్ఠులం కనుక దేవుని జ్ఞానం చేత మనం నింపబడవలసిన వారమై ఉన్నాం. ఆయన మాట చొప్పున ఆయన ఆజ్ఞానుసారంగా మనం జీవించవలసిన వారమై ఉన్నాం. ఆయనలా భయభక్తులు కలిగి కొంచెముతోనే మనము శ్రేష్టమైన వారంగా కొనసాగవలసిన వారమై ఉన్నాం. అంత మాత్రమే కాకుండా అద్భుతమైనటువంటి మాట ఏమి అనగా, మరొక సందర్భాన్ని భక్తుడు ఈ విధంగా గుర్తు చేస్తాడు. ఈ మాటను గుర్తు చేసుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్నం పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు శ్రేష్ఠుడు, వాడు పరాక్రమశాలి కంటే శ్రేష్టమైన వాడు. తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు, వాడు పట్నం పట్టుకుని వాని కంటే శ్రేష్టమైన వాడు. ఈరోజు మన మనస్సును మనం స్వాధీనపరుచుకునే వారంగా దీర్ఘశాంతముతో, ఓర్పుతో, సహనముతో ఆయన కృపలో అడుగులు ముందుకు వేయట శ్రేష్టమైన జీవితం అని ప్రభు మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా మరొక మాట మనం చూస్తాం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనములో ఈ మాట ఈ విధంగా రాయబడింది. 16వ అధ్యాయము 6వ వచనం, మనోహర స్థలములో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. దేవునికి స్తోత్రం. శ్రేష్టమైన స్వాస్థ్యం ఆయన ఉన్నాడు, అదే నిత్య పరలోక రాజ్యమైనది. ఆయన కొరకు జీవించిన భక్తులకు దేవుడు శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని, మనోహరమైన స్థలంలో నివసించేటువంటి గొప్ప ధన్యతను అనుగ్రహించాడు. మనం అక్కడికి చేరాలి అని అంటే భక్తులుగా మనం జీవించాలి,
శ్రేష్టమైన జీవితాన్ని ప్రభు కొరకు మనము కొనసాగవలసిన వారమే ఉన్నాం, జీవించవలసిన వారమే ఉన్నామని దేవుని యొక్క మాటలో నుంచి మనం చూడగలుగుతూ ఉన్నాం. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఈ విధంగా రాయబడింది: నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించట కంటే నా దేవుని మందిర ద్వారముల నాకు ఉండుట నాకు ఇష్టము. దేవుని మందిరంలో ఒక దినము గడపటం కూడా చాలా శ్రేష్టమైనటువంటి అంశమని, 1000 దినముల కంటే అది గొప్ప ధన్యత అని మనం చూడగలుగుతున్నాం. కనుక దేవుని సన్నిధానాన్ని, దేవుని సన్నిధి అనగా ఆయన సన్నిధానములో అనగా నువ్వు ఎక్కడ ఒంటరిగా ఉన్నా సరే నీ తలుపు వేసుకొని నీ గదిలో ఆయన సన్నిధానాన్ని మనం ఆహ్వానించవచ్చు, ఆయన సన్నిధిని మనం అనుభవించవచ్చు. అటువంటి కృప కొరకై, ధన్యత కొరకై మనము అడుగులు ముందుకు వెలిసిన వారమే ఉంటూ ఉన్నాం. అంత మాత్రం కాకుండా 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 13వ వచనములో ప్రేమ గురించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ పౌలు ఒక చక్కని మాట మాట్లాడతాడు. ఏమి అనగా, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. సర్వోన్నతమైనటువంటి మార్గం ఇదే ప్రేమ మార్గం. ఈ ప్రేమ మార్గంలో కొనసాగుతూ ఆయన కృపలో మనము అడుగులు ముందుకు వేయాలి అని శ్రేష్టమైన ప్రేమను మనం కలిగి అదే ప్రేమను ఇతరులకు చూపించవలసిన వారం ఉన్నామని భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. కనుక క్రీస్తునందు ప్రియ సహోదరుడా, సహోదరి, మనము శ్రేష్ఠులము, మనము గొప్ప ధన్యులం. కనుక దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క ఆధిక్యతను మనం గుర్తు చేసుకొని ఆయన మాట వినటంలోను, మన మనసును స్వాధీనపరచుకోవటంలోను, అంత మాత్రం కాకుండా ఆయన వాక్యానుసారంగా జీవించటం విషయంలోను, దీర్ఘశాంతముతో మనం కొనసాగుటలోను, అంత మాత్రం కాకుండా ఉన్న కొంచెమే శ్రేష్టమైనదని భావించి ఆయన కృపలో అడుగులు ముందుకు వేయనట్లుగాను, ఆయన యొక్క సన్నిధానాన్ని ఇష్టపడేటువంటి వారుగా మనం ఉండటం కొరకు శ్రేష్టమైన ప్రేమను మనం కలిగి ఆయన కృపలో అడుగులు ముందుకు వేయటం కొరకు మనం ఒక శుభ తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఆ రీతిగా మనల్ని స్థిరపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదం కారమూతున్న దేవాన్ని పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈ సమయంలో మా ప్రభా, మీరు శ్రేష్ఠులను మీరు మాకు గుర్తు చేశారు, నీకు వందనాలు. అనేక మంది వారికి ఇవ్వబడినటువంటి ధన్యతను, ఆధిక్యతను మా ప్రభా విస్మరించి, మా ప్రభా మత నిరాశాజనకంగా ఎంతో మా ప్రభా భయాందోళనలోను, అనేక రకమైన జుగుప్సాకరంగా జీవిస్తున్నటువంటి వారు, మా ప్రభా మతని అవహేళనలతోనూ అనేక రకాలైనటువంటి మా ప్రభుత్వ పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు, కృంగిపోయిన వారు ఉన్నారు. ಎಲ್ಲరిని మీరు లేవనెత్తండి ప్రభా. ప్రతి ఒక్కరికి ఒక అవకాశం కల్పించండి. వారికి నువ్వు ఇచ్చిన ధన్యతను గుర్తించుకొని మా ప్రభావారు నీ భక్తులుగా, శ్రేష్ఠులుగా నీ కృపలో కొనసాగి మనోహరమైనటువంటి స్థలములలో శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని పొందుకొని నీ కృపలో ముందుకెళ్ళే భాగ్యం దయచేయమని ప్రతి ఒక్కరిని కూడా స్థిరపరిచి బలపరచమని కోరుతున్నా. ఇక టీవీ ప్రోగ్రామ్ స్పాన్ చేసినటువంటి నీ ప్రియదాసాలు మా ప్రభు పసుపురెడ్డి పద్మక్క కొరకు వందనాలు. మా ప్రభా తన యజమాని మీరు దీవించండి. మా ప్రభా మతనాడు ఇరు కుమార్తెల కుటుంబాన్ని మీరు దీవించండి. పెద్దలు మీరు మా ప్రభు ఆశీర్వదించండి. సమృద్ధిని మెండుగా అనుగ్రహించి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని కూడా మెండుగా దయచేయమని కోరుకుంటూ కంద ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్ష ಎಲ್ಲరిని కూడా దీవించమని యేసు పరిశుద్ధమైన నామములో విశ్వాసంతో స్తుతించి ప్రార్థించడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార శుద్ధాత్మ త్రియేక దేవుని జీవన దానము తోడయండి. సమస్త విషయంలో శ్రేష్టమైన దీవెనల ప్రభు అనుగ్రహించి శ్రేష్టమైన జీవన నేపథ్యం కలిగి కొనసాగుటకు ప్రభు సహాయం అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త.